ఈ వీడియో మీ లోపల మోటివేషన్ పుట్టించకపోతే మరెప్పుడు ఈ ఛానల్ని చూడొద్దు. ఒకవేళ మోటివేట్ అయితే మాత్రం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని తీరాలి. సో లెట్స్ స్టార్ట్ అండ్ వెల్కమ్ టు 1% లిస్ట్ ఎపిసోడ్ నెంబర్ 2. ఫ్రెండ్స్, నీ పని కోసం నీ మొండితనం అనేది ఎలాంటి రోగం లాంటిదంటే ఆ పని కోసం నిన్ను ఒక వజ్రంలాగా తయారు చేసి తీరుతుంది. అలాగే మనసులో లక్ష్యం, మైండ్లో మొండితనం ఉంటే ఒక తోటమాలి కొడుకు కూడా క్రిస్టియానో రొనాల్డోగా మారగలడు. మిగతా వాళ్ళకి మార్నింగ్ అలారం నిద్ర లేపుతుంటే కానీ ఈ మొండి వాళ్ళని వీరి డ్రీమ్స్, వీరి గోల్స్ నిద్ర లేపుతూ ఉంటాయి. ఇతని పేరు మైకేల్ ఫిలిప్స్. ఇతను 2008లో పబ్లిక్ గా ఇలా అనౌన్స్ చేస్తాడు, నేను రానున్న ఒలింపిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచి చూపిస్తాను అని అంటాడు. అందరూ ఇతన్ని ఎగతాళి చేస్తారు. అంతెందుకు, మీడియా కూడా ఇతన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తుంది. కానీ ఈ మనిషి వీరి మాటల్ని, వీరి ట్రోల్స్ నే మోటివేషన్ గా మార్చుకున్నాడు. ప్రతిరోజు 12 గంటలు హార్డ్ ప్రాక్టీస్ చేయడాన్ని స్టార్ట్ చేశాడు. అంతా అనుకున్న విధంగా జరుగుతుంది అనుకునే లోపే చాలా ఘోరంగా ఇతనికి ఒక యాక్సిడెంట్ అయింది. ఇందులో అతని చేయి పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. డాక్టర్స్ ఏమన్నారంటే ఇక ఒలింపిక్ అనే థాట్ ను కూడా మర్చిపోవాలని చెప్పేశారు. కానీ ఈ మనిషి మైండ్ మొత్తం మొండితనం అనే మత్తులో ఉండిపోయింది కదా. ఏది ఏమైనా చేసే తీరాలి అనే ఆలోచన ఇతన్ని కాళ్ళతో స్విమ్మింగ్ చేయడాన్ని స్టార్ట్ చేసేలా చేసింది. కాళ్ళతో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇతన్ని ఈయన ఎంత బెటర్ గా చేసుకున్నాడంటే అంత స్ట్రగుల్ లైఫ్ తర్వాత కూడా ఎవ్వరు ఊహించని విధంగా ఒలింపిక్స్ లో 1 కాదు 2 కాదు 8 గోల్డ్ మెడల్స్ గెలిచి చూపించాడు. మొండితనం అంటే ఇలా ఉంటుంది. ప్యాషన్ కోసం పిచ్చోళ్ళు ఇలాగే ఉంటారు. ఇలాంటి మొండితనం, ఇలాంటి పిచ్చితనం కోట్లలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారినే జీరో నుంచి హీరోగా మార్చేస్తుంది. ఎలా అంటే చాయ్ అమ్మే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా మన దేశ ప్రైమ్ మినిస్టర్ మారేలాగా. అందుకే మీరు ఏ పని చేస్తున్నా కూడా దాని మీద ప్యాషన్ ఇంకా మొండితనం ఉండాలి. ఏ పని చేసినా కూడా పూర్తి డెడికేషన్ పెట్టాలి. అప్పుడే అనుకున్న రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే క్రికెట్ చాలా మంది ఆడతారు కానీ ప్రతి ఒక్కరు టెండూల్కర్ కాలేరు. యాక్టింగ్ చాలా మంది చేస్తారు కానీ ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ కాలేరు. ఫుట్బాల్ చాలా మంది ఆడతారు కానీ ప్రతి ఒక్కరు రొనాల్డో, మెస్సీ కాలేరు. మిగతా వాళ్ళందరితో కానిది వీరికి మాత్రమే ఎందుకు పాసిబుల్ అయిందో తెలుసా? వీరికి వీరి వర్క్ మీద, ప్యాషన్ మీద మొండితనం ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇన్సల్ట్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది కానీ కొంతమంది మాత్రమే ఆ ఇన్సల్ట్ ని మోటివేషన్ గా మార్చుకుంటారు. ఆఖరికి అలాంటి వారే ఈ ఫీల్డ్ లో లెజెండ్ గా మిగిలిపోతారు. ఈ స్టోరీ ఒక ట్రాక్టర్ తయారు చేసే మనిషిది. ఇతను ఒక ఫెరారీ కార్ కొంటాడు కానీ ఆ కార్ లో క్లచ్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని డైరెక్ట్ గా ఫెరారీ ఓనర్ అయిన ఎన్జో ఫెరారీకి చెప్తాడు. ఇది క్లియర్ చేస్తే ఫెరారీని మించిన కార్ మరొకటి ఉండదు అని ఎన్జో ఫెరారీకి సలహా ఇస్తాడు. కానీ ఆ మాట ఎన్జో ఫెరారీకి కోపం తెప్పిస్తుంది. ఇతన్ని ఘోరంగా ఇన్సల్ట్ చేస్తాడు. ట్రాక్టర్ తయారు చేసుకునే వాడికి లగ్జరీ కార్స్ అండ్ వాటి పికప్ గురించి ఏం తెలుస్తుందిలే అంటూ ఇన్సల్ట్ చేస్తాడు. కానీ ఇతను ఆ ఇన్సల్ట్ ని సీరియస్ గా తీసుకున్నాడు. ఎంత సీరియస్ గా అంటే ఇతన్ని ఒక సొంత కార్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేలా చేసింది. ఎలాంటి కార్లు ప్రొడ్యూస్ చేశాడంటే ఈ రోజు ఆ కార్ కోసం దునియా మొత్తం దివానీగా ఉంది. ఎస్, నేను మాట్లాడుతుంది ఫెరుషియో లెంబర్గిని గురించి. ఆ కార్ పేరు లెంబర్గిని. ఈ రోజు లెంబర్గిని కార్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. ఫెరారీ అంటే ఇష్టమేమో కానీ లంబర్గిని మాత్రం ఒక డ్రీమ్ కార్ లాంటిది. మోటివేషన్ ఎప్పుడు పుడుతుందో తెలుసా? మనిషికి ఇన్సల్ట్ జరిగినప్పుడు అండ్ ఆ ఇన్సల్ట్ ని ప్యాషన్ గా కన్వర్ట్ చేసినప్పుడు, అదే ప్యాషన్ ని మొండితనంగా ప్రోగ్రెస్ చేసినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, గొప్పగా ఉండాలంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ దానికోసం సీరియస్ యాక్షన్స్ మాత్రం ఎవ్వరు తీసుకోరు. ఓన్లీ మొండిగా డిసైడ్ అయిన వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేసి చూపిస్తారు. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, దునియా జుక్తి హే బాస్, సిర్ఫ్ బందా జుకానే వాళ్ళ చాయే. ఈ ప్రపంచం వంగుతుంది, జస్ట్ వంచేవాడు కావాలంతే. ఈ మనిషిని 30 సార్లు జాబ్ నుంచి రిజెక్ట్ చేశారు. గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 5 times ఫెయిల్ అయ్యాడు. ఎంతలా దిగజారిపోయాడంటే ఆఖరికి KFC లో వెయిటర్ గా జాబ్ కోసం వెళ్తే అక్కడ కూడా రిజెక్ట్ అయ్యాడు. కానీ ఈయన పని మీద, ఈయన ప్యాషన్ మీద ఎంత మొండితనం ఉండేదంటే ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ తర్వాత అలీబాబాని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అలీబాబా అనేది ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కామర్స్ కంపెనీగా ఉంది. ఈ మొండితనం వల్లనే ఎన్నో సార్లు ఫెయిల్ అయిన ఈ మనిషి ఈ రోజు చైనాలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మొండితనం మనిషి బ్రెయిన్ లో మాత్రమే కాదు, అతని ఆలోచనలో, అతని అలవాట్లో ఎక్కడైనా ప్యాషన్ గురించే మొండితనం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మొండి వాళ్ళని మ్యాచ్ చేయడం అనేది అంత ఈజీ అనే విషయం కాదు. గుంపుని దాటుకొని ఒంటరిగా నడిచేవాడు మాత్రమే ఈ ప్రపంచాన్ని వేరే దృష్టితో చూడగలడు. అందుకే గుంపులో ఒకటిగా ఎప్పటికీ ఉండొద్దు. ఫ్రెండ్స్, మీ ప్యాషన్ కోసం ఎంత మొండిగా తయారవ్వాలంటే నిన్ను చూస్తే నేను చుట్టుపక్కల వాళ్ళు మోటివేట్ గా ఫీల్ అవ్వాలి. నిన్ను చూసి వారు కూడా నీలాగా మారాలి అనుకోవాలి. డిసిషన్ అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి వందలాది మోటివేషనల్ స్టోరీస్ కోసం, రియల్ లైఫ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ కోసం, మనీ మేనేజ్మెంట్ అండ్ థింకింగ్ క్యాపబిలిటీ లాంటి లైఫ్ చేంజింగ్ సెమినార్స్ అండ్ వీడియోస్ కోసం మీ నెల్లూరు బాయ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్.